ఇప్పుడు నేను పైనుండి వీడియో తీస్తాను చూడండి. లోపలైతే చూడండి, ఇది హాస్పిటల్ మాదిరిగా లేదు, ఏదో షాపింగ్ మాల్ మాదిరిలా అనిపిస్తుంది చూడడానికి. అలానే ఇక్కడ క్లీనింగ్ పని చేసేది ఎక్కువగా బంగాళాదేశంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేది. అలాగే లేడీస్ ఇక్కడ హాస్పిటల్కి ఏ వర్క్ వస్తే బెటర్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. పైనుంచి చూస్తే చూడండి ఎలా కనిపిస్తుందో. ఇది మా సారాల అబ్బాయి రూమ్ ఇది. అలాగే నా వెనక వైపు చూడండి, ఇక్కడ ఎమర్జెన్సీ టైంలో హెలికాప్టర్ కూడా వాడతారు. ఈ వీడియోలో ఇవన్నిటి కోసం తెలుసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా పేరు నరేష్, నేను కోవిడ్లో ఉంటాను. అయితే ఈరోజు కోవిడ్లో ఉన్న ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న సదుపాయాల గురించి నేను మీకు చెప్తాను. హాస్పిటల్ని వచ్చి అరబీలో ముషేశ్వర్ అంటారు, అంటే పెద్ద హాస్పిటల్ని వచ్చి ముషేశ్వర్ అంటారు, కొంతమంది ముషేశ్వర్ కబీర్ అంటారు. చిన్న హాస్పిటల్ అంటే చిన్న క్లినిక్ లాంటివి ఉంటాయి, అవి వచ్చి ప్రతి గ్రామంలో ఉంటాయి. తవీఫ్ అంటారు, కొంతమంది వచ్చి ముషేశ్వర్ సగీర్ అంటారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ముషేశ్వర్ కబీర్ అంటే పెద్ద హాస్పిటల్ అని అర్థం, ముషేశ్వర్ సగీర్ అంటే చిన్న హాస్పిటల్ అని అర్థం. కొంతమంది అయితే తబీఫ్ అంటారు అన్నమాట, చిన్న క్లినిక్ని, అది చిన్న హాస్పిటల్ని. ఈ చిన్న హాస్పిటల్ వచ్చి ప్రతి గ్రామంలో ఉంటుంది అన్నమాట, ప్రతి గ్రామంలో ఉంటుంది. అందులో వచ్చి 1 దినార్ ఛార్జ్, 1 దినార్ అంటే మనీ డబ్బులు వచ్చి 270 రూపాయలు. పెద్ద హాస్పిటల్ అదే ముషేశ్వర్ కబీర్ అని చెప్పాను కదా మీకు, దీంట్లో వచ్చి 2 కేడీలు అంటే 540 రూపాయలు ఎంత అవుతుంది 2 కేడీలు అంటే. ఇదండి విషయం. ఈ పెద్ద హాస్పిటల్ వచ్చి అందరికి అనుకూలంగా ఉన్న చోట ఉంటుంది, చిన్న హాస్పిటల్ వచ్చి ప్రతి గ్రామంలో ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటా. అలానే ఇక్కడ హాస్పిటల్లో పనికొచ్చే వాళ్ళు ఎక్కువగా కేరళ నుండి వస్తూ ఉంటారు నర్సు వర్క్కి. ఎంఎస్సి, బిఎస్సి, ఏఎన్ఎం, జిఎన్ఎం చేసిన వాళ్ళు. మీకు అక్కడ కనిపిస్తుంది కదా బస్సు, ఆ బస్సులోంచి నర్సులు దిగుతున్నారు కదా, అందులో మొత్తం అందరూ కూడా కేరళ వాళ్ళు ఉంటారు. నాకు తెలిసి ఒక్కరు కూడా ఆంధ్ర వాళ్ళు ఉండరు. ఇది విషయం. ఈ హాస్పిటల్ వచ్చి జహర్ అనే ప్రాంతంలో ఉందండి. చూడండి, మెయిన్ గేటు. నా కార్ అయితే పార్కింగ్ చేస్తాను ఇక్కడ. పార్కింగ్ చేసిన తర్వాత మీకు బయట ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది హాస్పిటల్ వచ్చి. అలానే ఇక్కడికి ఎక్కువగా మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు క్లీనింగ్ పనికి వస్తూ ఉంటారు ఆడవాళ్ళు. కానీ కేరళ నుండి వచ్చేవాళ్ళు ఎక్కువగా లేడీస్ వచ్చి హాస్పిటల్లో నర్సు వర్క్ వస్తారు. అలాగే జెంట్స్ మాత్రం ఏదైనా రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ క్లీనింగ్ పని కాకుండా మేనేజ్మెంట్ వర్క్లు వస్తూ ఉంటారు. క్లీనింగ్ పని మీకు చెప్పాను కదా, ఎక్కువగా క్లీనింగ్ పని చేసేది బంగాళాదేశంలో ఏ హోటల్ అయినా లేకపోతే హాస్పిటల్ అయినా ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఏ చోటైనా తక్కువ జీతానికి కంపెనీ వాళ్ళు తీసుకుంటారన్నమాట. అలా ఎక్కువ మంది వస్తారన్నమాట. దానివల్ల వాళ్ళు ఎక్కువ మంది క్లీనింగ్ పనికే వస్తుంటారు. ఇక్కడే కాదు, ఇప్పుడు హాస్పిటల్లోనే కాదు, ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన క్లీనింగ్ పనికి అన్నిట్లు కూడా ఎక్కువ మంది బంగాళాదేశం వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, నాకు తెలిసి కోవిడ్లో ఉన్న వాతావరణం గురించి మీకు చెప్తున్నాను. అలానే మన ఆంధ్ర వాళ్ళు వచ్చి చెప్పాను కదా, చూడండి ఇక్కడ ఒక ఆమె ఉంది కదా డ్రెస్ వేసుకుని చూడండి ఈ పక్కనే, అది యూనిఫామ్ అట ఆమెకి. అది ఆ యూనిఫామ్ నాకు తెలిసి ఆమె మన తెలుగు ఆవిడ అయి ఉంటుంది. మన తెలుగు వాళ్ళు వచ్చి ఇంట్లో క్లీనింగ్ పనికి వస్తూ ఉంటారు. మగవాళ్ళు వచ్చి నాలా డ్రైవింగ్ పని ఇటువంటి పనికి వస్తారు. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా డ్రైవింగ్ పనికి వస్తూ ఉంటారు. లేడీస్ మాత్రం చాలా కష్టం, వాళ్ళు మాత్రం పని మనిషి పనికి వస్తూ ఉంటారు. చూడండి లోపల హాస్పిటల్ ఎలా ఉందో. ఇదంతా కూడా మీకు చూస్తే ఏదో షాపింగ్ మాల్ మాదిరిగా అనిపిస్తుంది కదా, ఆ రేంజ్లో ఉంటుంది. ఇది ప్రభుత్వ హాస్పిటల్. ఇలాంటి ప్రభుత్వ హాస్పిటల్ కోవిడ్లో చాలా ఉన్నాయి, అన్ని చోట్ల కూడా చాలా నీట్గా ఉంటాయి. కానీ జహర్ హాస్పిటల్ మాత్రం కొంచెం బాగా పెద్దదే నాకు తెలిసి. ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కూడా దీనికన్నా పెద్దవి ఉన్నాయి, కానీ ప్రభుత్వ హాస్పిటల్లో ఈ విధంగా ఉన్నది మాత్రం నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను. ఒకవేళ కోవిడ్లో ఉండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా దీనికన్నా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసిందైతే చెప్పాను. అలానే చూడండి అక్కడ క్లీనింగ్ చేస్తాను కదా, అతను కూడా బంగాళాదేశ్ అతనే. చూడండి 6 ఉన్నాయి మొత్తం లిఫ్ట్లు పైకి వెళ్ళడానికి. 15వ ఫ్లోర్ దాకా వెళ్ళొచ్చు ఈ లిఫ్ట్లో. అయితే నేను పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ మీకు మరో విషయం అండి, లేడీస్కి ఇష్టం లేకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ పేజ్ చూపించకూడదు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు లేడీస్ వస్తున్నప్పుడు ఈ పేషెంట్కి బర్రర్ చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. ఇక్కడ లేడీస్కి ఇష్టం లేకుండా వాళ్ళ పేజ్ చూపించకూడదు, ఇది చట్ట వ్యతిరేకం అన్నమాట. ఆ విషయాన్ని పక్కన పెడితే చూడండి వెనక పక్క ఎమర్జెన్సీ కోసం ఇక్కడ హెలికాప్టర్ కూడా వాడతారు. ప్రభుత్వ హాస్పిటల్ నుండి ప్రజలకి ఇన్ని సదుపాయాలు ఉన్నాయన్నమాట. ఇదండి విషయం. ఇలా ఉంటుందన్నమాట పైనుంచి చూస్తే మొత్తం. నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను, మీకైతే ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. బయటికి అయితే వచ్చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఒకసారి హాస్పిటల్ మొత్తం అంతా బయట ఎలా ఉందో అంతా కవర్ చేస్తాను. ఇప్పుడు మీకోసం నాకు అవసరం లేని చోట కూడా వెళ్తుంది అనమాట, మీకు చూపిస్తానికి. వీడియో స్టార్టింగ్లో మీకు ఎమర్జెన్సీ గేటు అలాగే పెద్ద గేటు మెయిన్ గేట్ చూపించాను. ఇప్పుడు ఈ వీడియో తీసేది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ వచ్చి
గర్భిణీ స్త్రీలకు సంబంధించిన సెక్షన్ ఉంటుంది. ఆ గేట్ అదే పక్కన కనిపించింది కదా మీకు. ఇదండి సంగతి. చూడండి హాస్పిటల్ అయితే ఎలా కనిపిస్తుందో. మన ఇండియాలో కూడా ఇలాంటి ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వాలు నిర్మించాలని కోరుకుందాం. అది జరగాలంటే మెయిన్ ఈ రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే చూడండి, ఇదంతా కూడా కారు పార్కింగు, 6 అంతస్తుల కారు పార్కింగు. ఇదే విధంగా మీకు ఎమర్జెన్సీ గేట్ పక్కన కూడా ఉంటుంది. ఇదండి సంగతి. చూసారు కదా కోవిడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే కోవిడ్ గురించి ఏదైనా ఇంప్రెషన్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే గల్ప్ నరేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. జై హింద్.